ఇక మనం గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చూసాం. అంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం, సో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడైనా కానీ ప్రతిదీ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అనుయాయులు ఒక వ్యాపార కేంద్రంగానే చూసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రతి దాంట్లో కూడా దాచుకో అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రివర్గం అప్పట్లో వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఆ ఏడుకొండలవాడు అంటే వివిధ దేశాల్లో కూడా అంటే ఖండాంతరాలు దాటి కూడా హిందూ భక్తులు ఎక్కడున్నా కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అందరూ కూడా ఈ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ తరిస్తూ భక్తితో ఆయన దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అంత విశిష్టమైనటువంటి ఏడుకొండలను కూడా ఒక వ్యాపార కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చూసినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో మనం చూసాం. అంటే ఇప్పుడు సందర్భం కాకపోయినప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి కూడా ఈ ఏడుకొండలకు సంబంధించి కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడడం కావచ్చు, ఏదో ఒక వ్యాపార కేంద్రంగా చూడడం జరిగింది. సో అది మంచిది కాదు అని చాలామంది చెప్పారు. ఆ తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా చాలామంది చర్చ జరుగుతూ ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా ఈ తిరుమల తిరుపతిని పూర్తిగా కూడా ముఖ్యంగా తిరుమలను వ్యాపార కేంద్రంగానే ఆ దృష్టితో చూశారనే చర్చ కూడా ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ పేరిట కూడా దాదాపుగా 500-600 కోట్ల రూపాయలు అందులో కూడా కాజేశారు అనే చర్చ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ అంటే దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం టీటీడీ కూడా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా టిక్కెట్ల పేరిట కూడా పూర్తిగా టిక్కెట్లను అమ్ముకోవడం కావచ్చు, లేదంటే వాళ్ళకు ఉండే వీఐపీ దర్శనాల పేరిట ఏదైతే ఎమ్మెల్యేలకు కావచ్చు ఎమ్మెల్సీలకు ప్రజాప్రతినిధులకు ఇచ్చేటటువంటి వెసులుబాటు ఏది ఉంటుందో లెటర్లు అవి కూడా అమ్ముకున్నారనే చర్చ కూడా జరిగింది. మనం చూడొచ్చు సీదిరి అప్పలరాజు దాదాపుగా ఒక్కసారి ఆయన దర్శనానికి వస్తే 140-150 మందితో వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళకు కూడా దర్శనం చేయించిన పరిస్థితి. మరి అంత పెద్ద ఎత్తున ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా పూర్తిగా తిరుమలను ఒక అపవిత్రం చేయడం కావచ్చు, లేదంటే ఈ విధంగా ఒక వ్యాపార దృష్టితో వ్యాపార కోణంగానే చూసిన పరిస్థితి. సో స్వామివారి మీద జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉందా అంటే మరి అది క్లారిటీగా చెప్పరు. నాకు ఉంది అంటారు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. సో నేను వస్తానని చెప్తారు, నేను సంతకం పెట్టకుండానే వస్తాను, అయితే ఏంటి అంటారు. సో నిజంగా నమ్మకం ఉంటే తను సంతకం పెట్టి రావచ్చు. డిక్లరేషన్ పైన ఎవరైనా రావచ్చు. ఎంతోమంది వచ్చారు. మనం చూడొచ్చు సినీ నటులు షారుఖ్ ఖాన్ కావచ్చు, లేదంటే అబ్దుల్ కలాం గారు కావచ్చు, అంత గొప్ప వ్యక్తి, ఆయన కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వచ్చారు. ఇట్లా చాలామంది డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వస్తారు. మరి జగన్మోహన్ రెడ్డికి డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వస్తే ఏంటి అనే చర్చ గతంలో జరిగింది. ఆ విధంగా నేను పెట్టను అంటే ఈ దేవుని నేను నమ్మను అన్నట్టే. ఒకవేళ పెట్టి నువ్వు నమ్మకం ఉంటే రావచ్చు, కానీ ఆ విధంగా చేసి సో అంటే అర్థం చేసుకోవచ్చు తిరుమలను ఏ విధంగా ఎట్లాంటి భావనతో చూస్తున్నారనేది. మనం పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఆ శేషాచలం కొండలు అడవులు వీటిని కూడా ఆ పెద్దిరెడ్డి అనుచరులు కావచ్చు, ముఖ్యంగా ఆయన మైనింగ్కు ఆయనే, ఆ తర్వాత అటవీ శాఖకు కూడా ఆయనే మంత్రిగా పనిచేశారు. గతంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా లేదు ఈ 2 శాఖకు ఒకరే మంత్రిగా ఉండడం. పెద్దిరెడ్డికి పూర్తిగా 2 శాఖల బాధ్యతలు అప్పగించారు. సో ఆయన పూర్తిగా శేషాచలం కొండను గుండు కొట్టించినటువంటి పరిస్థితి, అటు రిషికొండ ఇటు శేషాచలం కొండలు. సో ఆ విధంగా పూర్తిగా వన్యమృగాలు ఇటు జనాలపైకి రావడం, కాలినడకన వెళ్ళే భక్తులపైకి రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యాపార దృక్పథంతో వ్యాపార కోణంతోనే ఈ తిరుమల కొండను చూసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఈ కొన్ని ప్రైవేటు హోటల్స్కి అవన్నీ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు వాటిని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి. దాదాపుగా 35.32 ఎకరాల స్థలాన్ని కూడా రద్దు చేస్తున్నామని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కూడా తిరుమల చేరుకున్నారు వాళ్ళు నిన్న. సో అక్కడ 44 లక్షల రూపాయలు అన్నప్రసాదానికి వితరణగా ఇచ్చారు. ఆ తర్వాత అన్నప్రసాదం కూడా వాళ్ళు స్వయంగా కుటుంబ సభ్యులందరూ కూడా వడ్డించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ సో ఏదైతే పూర్తిగా నా ప్రథమ ప్రాధాన్యం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఎప్పుడైనా కానీ మొదటి నుంచి అదే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 7 కొండలు శ్రీవారి సొంతం, వీటిని అపవిత్రం చేయకూడదు. అందువల్లే గత ప్రభుత్వంలో ముంతాజ్, ఏఆర్కే, దేవ్లోక్కు 7 కొండలకు అనుమతులు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో ఇచ్చినటువంటి 35.32 ఎకరాల స్థలాన్ని కూడా రద్దు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో హోటళ్లు కడుతున్న ఓబరాయ్ సంస్థ అలిపిరి ప్రాంతంలో కూడా మేము హోటల్ కట్టుకుంటాం, పూర్తిగా శాకాహార భోజనమే దాంట్లో పెడతామని చెప్పినప్పటికీ కూడా
ఎట్లాంటి ఈ వ్యాపార దృక్పథంతో, అంటే వ్యాపార కేంద్రం కాదు ఇది, సో అనుమతి ఇవ్వము, ఈ వ్యాపారాలు చేసుకోవడానికి ఇది కరెక్ట్ సరైన, అంటే ఇక్కడికి ఇవ్వము అనుమతి అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పాము. అవసరమైతే రోడ్డుకు అటువైపుకు మీరు పెట్టుకోండి అని చెప్పామని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా పూర్తిగా ఒక పవిత్రత, తిరుమల కొండ పవిత్రతను కూటమి ప్రభుత్వం కాపాడుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. దీనికి సంబంధించి ఎంతోమంది, అంటే ఇటు టీడీపీ నేతలు, బీజేపీ నేతలు, ముఖ్యంగా స్వామీజీలు కూడా వీళ్ళందరూ పోరాటం చేస్తారు, ఇట్లాంటి హోటల్స్ ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదా పీఠానికి కూడా ఏ విధంగా అక్కడ ఇష్టారీతిన ల్యాండ్లు, అంటే భూములు కూడా కొండపైన ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళు కాటేజీలు, విలాసవంతమైనటువంటి గదులు ఇవన్నీ కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. నిజంగా చెప్పాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయన కాదు, కానీ ఎందుకంటే ఆయనకు నమ్మకం ఉందో లేదో తెలియదు, మరి ఎప్పుడైతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టను అని చెప్తారు. కానీ సో ఆయనకు సంబంధించి ఆ మంత్రులు రోజా కావచ్చు, లేదంటే చాలామంది రెగ్యులర్గా అక్కడే ఉంటారు. వీళ్ళు శాసనసభలోనో శాసన మండలిలోనో సమావేశమవుతున్నప్పుడో లేదనంటే ప్రజల కోసం కాదు, కానీ నిత్యం ఎప్పుడు వారంలో 4-5 రోజులు పూర్తిగా తిరుమల కొండపైనే రోజా గారు కనిపించేవారు. సో ఆ మంది మార్బలాన్ని వేసుకొని టికెట్లు కూడా, దీనికి సంబంధించి లెటర్లు కూడా అమ్మేసుకున్నారనే చర్చ జరిగింది. దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో వస్తే వీళ్ళ సొంతంగా వాటిపైన విలాసవంతమైనటువంటి ఇల్లులు కూడా కట్టుకుని, అంటే దర్శనానికి వచ్చినప్పుడు ఉండడానికి వీళ్ళు కాటేజీలు కావచ్చు, లేదంటే గెస్ట్ హౌస్లు కట్టుకున్నా కానీ పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే చర్చ కూడా జరిగింది. ఎందుకంటే అంత తిరుమలను అపవిత్రం చేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. నెయ్యికి సంబంధించి కూడా మనం చూసాం. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఆ విధంగానే ప్రవర్తించారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు